Hi, my dear students. Welcome to QLogics. ఈ రోజు మనం ఎలిగేషన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నామండి. దానిలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 1. In what ratio must a grocer mix two varieties of pulses costing 15 rupees and 20 rupees per kg respectively, so as to get a mixture worth 16.5 rupees per kg అన్నాడు. కిలోకి 16.5 రూపాయలు విలువైన మిశ్రమాన్ని పొందడానికి కిరాణా వ్యాపారికి కిలోకు 15 రూపాయలు మరి 20 రూపాయలు ఖరీదు చేసే రెండు రకాల పప్పు ధాన్యాలు ఏ నిష్పత్తిలో కలపాలని అడుగుతున్నాడు. అంటే వాడు చెప్పిన దాని ప్రకారం చూడక మనకి ఇప్పుడు వాడు ఇచ్చిన దాని ప్రకారం మనం ఎలిగేషన్లో ఏంటంటే మనకి చీపర్ వాల్యూ, డీలర్ వాల్యూ అండ్ మీన్ వాల్యూ మూడు ఏర్పాటు చేయాలి కదా. అంటే నువ్వేం లేదు, చాలా సింపుల్గా అక్కడ ఉన్న నెంబర్లో పెద్ద నెంబర్ ఎంత, చిన్న నెంబర్ ఎంత, మధ్యలో రాయాల్సిన నెంబర్ ఎంత రాయాలి. సో చూడక ఇది 15 రూపీస్ ఒక నెంబర్, 20 రూపీస్ సెకండ్ నెంబర్, మిడిల్ నెంబర్ వచ్చి 16.5. ఇది క్యాలిక్యులేషన్ చేయండి, ఇలా మనకి అప్లై చేయండి. 15, 20, 16.5. సో 20కి 16.5 డిఫరెన్స్ ఎంత, ఇది 3.5 అన్నట్టు. 15, 16.5 డిఫరెన్స్ ఎంత, 1.5 అన్నట్టు. క్యాలిక్యులేషన్ చేయడమా, రేషియో చేస్తే ఎంత, 7:3 కదా. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత, 7:3. సో వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత, 7:3. 7:3 మన ఆన్సర్ అన్నమాట. ఓకే రైట్. అంటే ఇప్పుడు మిడిల్లో రాసే నెంబర్ ఒక నెంబర్ కన్నా పెద్దగా ఉండాలి, ఒక నెంబర్ కన్నా చిన్నగా ఉండాలి. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత, 7:3. 7:3 మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ చూడు. ప్రాబ్లం నెంబర్ 2 చూడు. Find the ratio in which rice at 7.20 rupees per kg be mixed with rice at 5.70 rupees per kg to produce a mixture worth 6.30 rupees per kg. సో చూడక ఇప్పుడు వాడు చెప్తున్న పాయింట్లో మనం చూడక మనకి ఫస్ట్ ఏమో 7.2 రూపీస్ పర్ కేజీ అన్నాడు, ఇంకోటి ఏమన్నా 5.7 రూపీస్ పర్ కేజీ అండ్ మిక్చర్ యొక్క వాల్యూ ఎంత, 6.3 రూపీస్ పర్ కేజీ. ఇది మనం అప్లై చేయాలి. 70లో 63 మైనస్ చేస్తే 9 అన్నట్టు, 63 57 మైనస్ చేస్తే 6 అన్నట్టు. సో క్యాలిక్యులేషన్ చేస్తే 3 2 3 3 కదా. అంటే రేషియో ఈక్వల్స్ ఎంత అమ్మా, 2:3 కదా. ఆ 2:3 మన ఆన్సర్. అంటే సెకండ్ వన్కి ఆన్సర్ అంటే బి ఆప్షన్, 2:3 మన ఆన్సర్. 7.2 అండ్ 5.7 అండ్ 6.3 అంటే మైనస్ చేస్తే 72 నుంచి 63 మైనస్ చేస్తే 9, 63 నుంచి 57 మైనస్ చేస్తే 6, 6కి 9 రేషియో ఎంత అంటే 2:3. అంటే సెకండ్ వన్కి బి ఆప్షన్, బి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. అండ్ థర్డ్ వన్ చూడు. In what ratio must tea at 62 rupees per kg be mixed with tea at 70 rupees per kg so that the mixture must be worth 64.50 rupees per kg. అంటే నువ్వు ఎలా ఏర్పాటు చేసుకోవాలి, కనిష్టమైన విలువ, గరిష్టమైన విలువ మరియు మధ్యలో విలువ. అంటే ఇప్పుడు 62 రూపాయలు ఇక్కడ తీసుకోవాలా, ఇంకోటి ఎంత 72 రూపాయలు ఇక్కడ తీసుకుంటే మిడిల్ నెంబర్ ఎంత 64.5. సో ఈ క్యాలిక్యులేషన్ చేయండి, ఇట్లా గీతలు గీసేస్తాయి. 62కి 64.5 డిఫరెన్స్ ఎంత, 2.5 కదా. 72కి 64.5 డిఫరెన్స్ ఎంత మనకి, ఇది 5.5 ప్లస్ 2 7.5. ఇప్పుడు వీళ్ళిద్దరు క్యాలిక్యులేషన్ చేస్తే మనకి రేషియో ఎంత వస్తాం, ఇక్కడ మనకి 3:1 కదా. సో కాబట్టి ఈ సింపుల్గా ఎంత అంటే 3:1 మన ఆన్సర్. అంటే థర్డ్ వన్కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే మిడిల్ నెంబర్ అంటే మధ్య విలువ అనేది మధ్యలో రాసేయాలా, కనిష్టమైన విలువ గరిష్టమైన విలువ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా మన ప్రాబ్లం చాలా ఈజీ అయిపోద్ది. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత, 3:1 మన ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత ఫోర్త్ వన్, ప్రాబ్లం నెంబర్ 4 చూడు. ఇన్ వాట్ రేషియో మస్ట్ వాటర్ బి మిక్స్డ్ విత్ మిల్క్ కాస్టింగ్ 12 రూపీస్ పర్ లీటర్ టు అబ్టైన్ ఏ మిక్చర్ వర్త్ 8 రూపీస్ పర్ లీటర్ అన్నాడు. సో చూడండి ఇది 12 రూపీస్ పర్ లీటర్ అన్నాడమ్మా. వాటర్ కలపాలన్నాడు కాబట్టి 0, అంటే దీని యొక్క వాల్యూ ఎంత, మిక్చర్ యొక్క వాల్యూ 8 రూపీస్ అనమాట. క్యాలిక్యులేషన్ చేస్తే 8కి 0కి డిఫరెన్స్ 8, 12కి 8కి డిఫరెన్స్ ఎంత 4, 8కి 4కి ఎంత అంటే 2:1. సో ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత, 2:1 అనమాట. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇట్లాంటి ఎలిగేషన్ మిక్చర్లో మనకి వాటర్ కాస్ట్ ఎప్పుడు కూడా 0గా తీసుకోవాలి. వాటర్ కాస్ట్ 0గా తీసుకోవాలి. 12, 0 ఆ తర్వాత 8, 12 నుంచి 8 పోతే 4, 8 నుంచి 0 పోతే 8, 8కి 4 రేషియో ఎంత, 2:1. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత, 2:1. ఫోర్త్ వన్కి బి ఆప్షన్ ఆన్సర్. అండ్ ప్రాబ్లం నెంబర్ 8 అన్న. In what ratio must water be mixed with milk to gain 16.2% on selling the mixture at cost price అన్నాడు. మిశ్రమాన్ని అమ్మడం ద్వారా 16.3% లాభం పొందాలని నీరు పాలకి ఏ నిష్పత్తిలో కలపాలని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇలా ఎరిగినప్పుడు నేను ఏమనంటే ఇక్కడ మనం చేసేది అంటే 16.2% చూడ. 16.2% అంటే భిన్న రూపం ఎంత, 1/6 కదమ్మా. 16.2% అంటే భిన్న రూపం ఎంత, 1/6 అంతే కదమ్మా ఇక్కడ. సో అంటే 6 భాగాల పాలకి 1 భాగం నీళ్ళు కలిపితే సరిపోతుంది. కాబట్టి ఆన్సర్ ఈక్వల్స్ ఎంత, 1:6. అంటే 8th వన్కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఓకే రైట్. 9th వన్ చూడండి. 2 vessels A and B contain spirit and water mixed in the ratio 5:2 and 7:6 respectively. Find the ratio in which these mixtures be mixed to obtain a new mixture in vessel C containing spirit and water in the ratio 8:5 అన్నాడు.
ఏ మరియు బి అనే 2 బీకర్లు వరుసగా 5:2 7:6 నిష్పత్తిలో స్పిరిట్ మరియు నీటిని కలిగి ఉంటాయి. 8:5 నిష్పత్తిలో స్పిరిట్ మరియు నీటిని కలిగి ఉన్న సి బీకర్లో కొత్త మిశ్రమాన్ని పొందడానికి ఈ మిశ్రమాలను ఏ నిష్పత్తిలో కలపాలని క్వశ్చన్ చేస్తున్నాడు. ఇది కూడా మిక్స్చర్ అండ్ ఎలిగేషన్ ప్రాబ్లం ఏనండి. చూడక మనకి ఇప్పుడు వాడు చెప్పిన దాని ప్రకారం ఫస్ట్ రేషియో ఇచ్చాడు. వాడు ఎంత రేషియో ఇచ్చాడు? 5:2. సెకండ్ రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు వాడు? 7:6. అండ్ మిడిల్లో రేషియో వచ్చేస్తే ఎంత అంటే ఇది 8:5. అంటే ఇప్పుడు ఈ భాగాల మొత్తానికి కసాగు చేయాలి. 5 + 2 అంటే ఎంత? 7 కదా. ఇదేమో 7 భాగాలు. అలానే 7 + 6 అంటే ఎంత? 13 భాగాలే కదా. 8 + 5 అంటే ఎంత? 13 భాగాలు. 7 భాగాలు 13 భాగాలు 13 భాగాలు 13,91. అంటే టోటల్ మిక్చర్ యొక్క వాల్యూ ఎంత అంటే 91గా తీసుకోండి. తీసుకుంటే మొత్తం కూడా మనం తీసుకుంటే స్పిరిట్గా మార్చుకోవాలి, లేకపోతే నీళ్ళుగా మార్చుకోవాలి. 791లో 13 సార్లు పోదు. 791లో 13 సార్లు పోదు. 13 5 ఎంత? 65 కదా. అంటే 13 13 5 ఎంత? 65. ఇది ఫస్ట్ నెంబర్. ఇక్కడ 1391లో 7 సార్లు పోదు. 7 ఎంత? 49 కదా. ఇది వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 49. 1391లో 7 సార్లు పోదు. 7 ఎంత? 56 కదా. సో కాబట్టి ఇది 56. సో క్యాలిక్యులేషన్ చేస్తే మన క్యాలిక్యులేషన్ చూడడం ఇక్కడ. సో ఇది 65కి 56కి మధ్య డిఫరెన్స్ అన్నా మనకు ఎంత? మనకి 65 56కి డిఫరెన్స్ ఎంత అన్నా మనకు? ఇది ఎంత అంటే మనకి క్యాలిక్యులేషన్లో 4 + 5 9. ఆ తర్వాత 49కి 56కి మధ్య భేదం ఎంత అంటే 7. సో కాబట్టి కలపాల్సిన రేషియో ఎంత? 7:9. డి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. ఇది 7:9. అంటే 7 భాగాలు 13 భాగాలు 13 అంటే 13 91. 91లో 7 13 సార్లు పోతుంది. 13 5 65. 13 అనేది 91లో ఎన్ని సార్లు పోతుంది? 7 సార్లు పోతుంది. 7 ఎంత? 49. 13 91లో 7 సార్లు పోతుంది. 7 ఎంత? 56. 65 నుంచి 56 మైనస్ చేస్తే 9. 49 నుంచి 56 మైనస్ చేస్తే 7. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 7:9. 7:9. 7:9 మన ఆన్సర్ అన్నమాట. తర్వాత ప్రాబ్లం నెంబర్ 10. 10th వన్ చూడు. ఫస్ట్ రేషియో ఏమో 8:5 ఇచ్చాడు. ఫస్ట్ రేషియో చూడమ్మా, ఇది 8:5 ఇచ్చాడు. ఆ తర్వాత సెకండ్ రేషియో చూడు. సెకండ్ రేషియో ఎంత ఇచ్చాడు? ఇది 5:2 ఇచ్చాడు. 69 3/13 అన్నా మనకు. ఇది 9/14 అంటే ఈ రేషియో ఎంత? ఇది 9:14 ఇచ్చాడు. ఓకే, 9 1 minute 9:4. ఈ వాల్యూ ఎంత అంటే ఈ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 1 minute. ఇది 9:4. అంటే ఫస్ట్ రేషియో 8:5, సెకండ్ రేషియో 5:2, తర్వాత రేషియో ఎంత? 9:4 అండి. సో దీనిలో భాగాలు మొత్తం కన్నా తీసుకుంటే 8 + 5 ఎంత? 13. 5 + 2 అంటే 7. 9 + 4 అంటే 13. 13 ఏళ్ళు ఎంత అంటే 91. ఓకే, 13 13 7 ఎంత అంటే 91. అది 91 అండి. మొత్తాన్ని మార్చితే పాలు కన్నా మార్చాలి, లేకపోతే నీళ్ళు కన్నా మార్చాలి. కాబట్టి చూడు ఇక్కడ మనకి ఇది క్యాలిక్యులేషన్లో చూడు. 13 13 7 91 అన్నాం. 91లో 30 అనేది 7 times పోతే 7 8 చేయాలి. చెప్పి ఇక్కడ 7 8 ఎంత? 56. ఆ తర్వాత 5 + 2 7. 7 అనేది 91లో 13 సార్లు పోతే 13 5 ఎంత? 65. ఆ తర్వాత 13 91 ఎన్ని సార్లు పోతే? 7 సార్లు పోతే 7 9 ఎంత? 63. అదే 56 65 63 క్యాలిక్యులేషన్ తీసుకుంటే క్యాలిక్యులేషన్లో ఇది 2 అండి. ఇది వచ్చేప్పటికి ఎంత? 7. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 2:7. అంటే 10th వన్కి ఆన్సర్ అంటే ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. అంటే రేషియోని కరెక్ట్గా రాయగలేదు. అంటే మారిస్తే అన్ని కూడా పాలలో కన్నా మార్చాలి, లేకపోతే నీళ్ళలో కన్నా మార్చాలి. 13 7 91 కాబట్టి 91 31 13 7 times 7 8 56. 7 91 13 times 13 5 65. 13 91 7 times 7 9 63. ఇది 56 65 63 అంటే రేషియో ఈక్వల్స్ ఎంత? 2:7 అయితే 2:7 మన ఆన్సర్ అన్నమాట. 10th వన్ ఏ ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 11th వన్ చూడండి. A milk vendor has 2 cans of milk. The first contain 25% water, the rest milk. The second contain 50% water. How much milk should he mix from each of the contents so as to get 12 liters of milk, so that the ratio of water to the milk is 3:5. ఒక పాలు విక్రేతకు 2 డబ్బాల పాలు ఉన్నాయి. మొదటిది 20% నీరు మరియు మిగిలింది పాలు. రెండోది 50% నీరు కలిగి ఉంది. పాలకు నీటి నిష్పత్తి వరుసగా 3:5గా ఉండే విధంగా 12 లీటర్ పాలు పొందడానికి అతను ప్రతి కంటైనర్ నుండి ఎంత పాలు కలపాలని క్వశ్చన్ చేస్తున్నాడు. రైట్, ఇప్పుడు 25% వాటరే కదా. అంటే మొత్తం మిక్సర్లో 25% 1/4 కదమ్మా. 4 భాగాలు 1 భాగము నీళ్ళు అయితే మిగిలిన 3 భాగాలు పాలే కదా. అంటే 1:3. 50% అన్న మనకు వాల్యూ ఎంత? 1/2 అంటే రేషియో ఎంత? 1:1. తర్వాత మనకి మిడిల్లో రేషియో ఎంత? మనకి ఇది 3:5 అంట. అంటే 1 + 3 4 భాగాలు, 1 + 1 2 భాగాలు, 3 + 5 అంటే 8 భాగాలు అనుకో.
అంటే ఇది 4 భాగాలు, ఇది 2 భాగాలు, తర్వాత ఇది 8 భాగాలుగా తీసుకో. 8, 2, ఇది 4గా తీసుకుంటే 4, 2, 8 కసాకి ఎంతమ్మా? 8 కదా. చూడు 8లో 4 అని చూడు, ఇక్కడ 8లో 4 2 సార్లు పోతే 2 1 ఎంత? 2. 2 1 2. 2 8లో 4 సార్లు పోతే 4. మధ్యలో మిడిల్ నెంబర్ ఎంత? 3. క్యాలిక్యులేషన్ చెప్పి ఇక్కడ మనకి 4 3కి మధ్య భేదం 1, 3 2కి భేదం ఎంత? 1. ఇది ఒక భాగం అంటే 2 భాగాలే కదా. 2 భాగాలు 12 అయితే ఒక భాగం ఎంత? 6. మళ్ళీ ఒక భాగం అన్నా కూడా 6. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ 6 లీటర్లు, 6 లీటర్లు మన ఆన్సర్ అన్నమాట. ఇది మన క్యాలిక్యులేషన్ అండి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాము? భాగాల మొత్తం కసాక చేసి అన్నిటినీ మారిస్తే పాలలో కన్నా మార్చాలి, లేకపోతే నీళ్ళలో కన్నా మార్చాలి. 2 4 3 అంటే రేషియో 1:1 కాబట్టి 2 పార్ట్స్కి 12 అయితే 1 part 6, మళ్ళీ 1 part అన్నా కూడా 6 వస్తుంది అనమాట. ఆ తర్వాత 12th వన్ చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 12 చూడండి. 1 quantity of wheat at 9.30 rupees per kg is mixed with another quantity at a certain rate in the ratio 8:7. If the mixture so formed be worth 10 rupees per kg, what is the rate of kg of second wheat కావాలి ఇక్కడ. రైట్, కిలోకి 9 రూపాయల 30 పైసలు వద్ద ఒక నాణ్యత గల గోధుమలు 8 నిష్పత్తిలో ఒక నిర్దిష్ట రేటుతో మరొక నాణ్యతతో కలుపుతారు. అలా ఏర్పడిన మిశ్రమం కిలోకి 10 రూపాయలు విలువైనది అయితే గోధుమ యొక్క రెండవ నాణ్యత యొక్క కిలో రేటు ఎంత అనేది కావాలి. సో ఇక్కడ వాడు ఇచ్చిన దానిలో సచ్ ఉన్నాయి. మనకి ఇప్పుడు వాడు ఎంత రేషియో ఇచ్చాడు చెప్పు నాకు. ఇది 5:7 కదా. ఒకదాని యొక్క వాల్యూ 9.3 రూపీస్ పర్ కేజీ అన్నాడు. ఇది 9.3 రూపీస్ పర్ కేజీ విత్ అనదర్ క్వాలిటీ అంటే సర్టెన్ రేట్ ఇది 8:7 అన్నాడు. అదే సో ఇది 8 భాగాలు, ఇది 7 భాగాలు అంటే 15 భాగాలు. 15 భాగాలు 10 రూపాయలు అన్నా 15 10 ఎంత? 150 అన్న. అది 150. 8 into 9.3 అన్నా మనకు 74.4. 72 ప్లస్ 2.4 అంటే 74.4 ప్లస్ ఇది ఎంత? 7x అన్న. సో ఈ క్యాలిక్యులేషన్ చేయండి ఇక్కడ. ఇది 7x ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది అప్పుడు మనకి 150 మైనస్ 74.4. 150లోంచి 70 మైనస్ చేస్తే 80 కదా. సో 80లోంచి 4 మైనస్ చేస్తే మనకు ఎంత? 76 కదమ్మా. ఓకే చూడు ఇక్కడ 150లో 70 మైనస్ చేస్తే 80. 80లోంచి 4 మైనస్ చేస్తే 80లోంచి 4 మైనస్ చేస్తే 76. 76లోంచి 0.4 మైనస్ చేస్తే 75.6. సో ఇక్కడ చూడు 7x ఈక్వల్స్ ఎంత మనకి? ఇది వాల్యూ ఈక్వల్స్ 75.6 అంటే ఎక్స్ వాల్యూ ఈక్వల్స్ ఎంత మనకి? ఇది చూడు ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఈక్వల్స్ 10.8 అనమాట. ఎక్స్ వాల్యూ ఈక్వల్స్ 10.8. సో 12th మనకి ఆన్సర్ అంటే సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 13 అండి. టీ వర్త్ 126 రూపీస్ పర్ కేజీ, 135 రూపీస్ పర్ కేజీ ఆర్ మిక్స్డ్ విత్ ఏ థర్డ్ వెరైటీ in the ratio 1:1:2. If the mixture is worth 153 rupees per kg, the price of the third variety per kg will be కావాలి. సో ఇక్కడ వాడు ఇచ్చిన రేషియో చూడమ్మా. ఇక్కడ మనకి ఇది 1:1:2. ఒకటేమో 126 రూపీస్ పర్ కేజీ, ఇంకోటేమో 135 రూపీస్ పర్ కేజీ అండ్ థర్డ్ వెరైటీ తెలియదు. కానీ మిక్చర్ అనేది 4 parts కదా. ఆ 4 into 153 క్యాలిక్యులేషన్. సో 1 into 126 అంటే ఎంత? 126 కదా. ప్లస్ 1 into 135 అంటే ఎంత? 135 కదా. ప్లస్ ఎంత? ఇది 2x ఈక్వల్స్ టు 4 into 153 అన్నాం అనుకో ఎంత? 600 612 అనమాట. ఇప్పుడు చూడ ఇక్కడ ఇది 2x ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది మనకి? 612 మైనస్ 126 ప్లస్ 130 చేయనమ్మా. ఓకే 250 261 ఇది 261. సో క్యాలిక్యులేషన్ చేయండి. ఇది చేస్తే మనకి 2x ఈజ్ ఈక్వల్స్ టు చూడ 2x ఈక్వల్స్ టు 612 నుంచి 261 మైనస్ చేయాలి. సో మనకి ఇప్పుడు 600 200 మైనస్ చేస్తే 400. 400 నుంచి 61 మైనస్ చేస్తే 339, 341, 351. అప్పుడు ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ క్యాలిక్యులేషన్ చేయడమా. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది అంటే ఇది 351 డివైడ్ బై 2 అనమాట క్యాలిక్యులేషన్. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే మనకి 175.5 మన ఆన్సర్ అనమాట. ఓకే 175.5 ఆన్సర్. అంటే ఇప్పుడు మనం ఎలా అప్లై చేస్తున్నామంటే మనకి 126 into 1 126, 135 into 1 అంటే 135, అది తర్వాత 2 into x అంటే 2x క్యాలిక్యులేట్ చేస్తే 2x ఈక్వల్ 351 అయితే x ఈక్వల్ 351 డివైడ్ బై 2 అంటే 175.5 మన ఆన్సర్ అనమాట. ఇది 13th. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 14 చూడు. A merchant has 1000 kgs of sugar, part of which he sells at 8% profit and the rest at 18% profit అన్నాడు. He gains 14% on the whole. The quantity sold at 18% profit is కావాలి. ఒక వ్యాపారి దగ్గర 1000 కిలోల
చక్కెర ఉంది, అందులో కొంత భాగాన్ని అతను 8% లాభంతో, మిగిలింది 18% లాభంతో అమ్ముతాడు. అతను మొత్తం మీద 14% లాభం పొందుతాడు. అయితే 18% లాభంతో అమ్మబడిన పరిమాణం ఎంతో కావాలి ఇక్కడ. సో వాడు ఇచ్చిన దానిలో ఫస్ట్ చూడు ఇక్కడ మనకి, ఇప్పుడు వాడు ఎంత ఇచ్చాడు, ఇక్కడ 8% ఇచ్చాడు, ఇంకోటేమో 18% ఇచ్చాడు, ఇంకోటేమో 14% ఇచ్చాడు. ఇలా మనం అప్లై చేయాలి. ఇలా 8, 18, 14. సో 18కి 14 మధ్య భేదం ఎంత 4, 8, 14 మధ్య భేదం ఎంత 6. 4కి 6కి రేషియో ఎంత మనకి, ఇది 2:3. అంటే అక్కడ ఉన్న ఆ యొక్క వాల్యూ 1000 అనేది ఏదైతే ఉందో దాన్ని 2:3 రేషియోలో పెట్టుకుంటాం. ఫస్ట్ 2 పార్ట్స్, తర్వాత 3 పార్ట్స్, అంటే మొత్తం ఎంత 5 పార్ట్సే కదా. ఆ 5 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత 1000 అయితే వాడు ఏమైనా అంటే 18% లాభం అంటే కింద ఉన్నది, ఆ 18 కింద ఉన్న నెంబర్ 3 కదా, ఆ 3 భాగాలకి ఎంతో కావాలి. 5 × 200 కాబట్టి 3 × 200 చేయనమ్మా. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత మనకి, ఇది 600 కేజీలు. 600 కేజీలు అంటే 14th ఆన్సర్ అంటే సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 8, 18, 14 అంటే 14, 18 డిఫరెన్స్ ఎంత 6, 18కి 14 డిఫరెన్స్ ఎంత 4. 4కి 6 రేషియో 2:3 కాబట్టి 5 పార్ట్స్కి 1000 అయితే 3 పార్ట్స్కి ఎంత 600. అంటే 14th సి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. అలా 15 అండి. విస్కీ నేను కూజాలో 40% ఆల్కహాల్ ఉంటుంది. ఈ విస్కీలో కొంత భాగాన్ని 10% ఆల్కహాల్ కలిగిన మరొక విస్కీ కూజా నుండి రీప్లేస్ చేసిన ఇప్పుడు ఆల్కహాల్ శాతం 26%గా ఉంది. అయినా భర్తీ చేసిన విస్కీ యొక్క పరిమాణం ఎంతో కావాలి. అంటే ఇప్పుడు వాడు ఇచ్చిన దానిలో చూడక మనకి ఒకటేమో 40% ఆల్కహాల్ అన్నాడు, ఇంకోటేమో 19% ఆల్కహాల్ అండ్ మిక్చర్లో 26% ఆల్కహాల్ అనమాట. ఓకే, ఇదే 40, 19, ఆ తర్వాత 26. సో క్యాలిక్యులేషన్లో 19కి 26కి మధ్య భేదం ఎంత 7 కదా, 40కి 26కి మధ్య భేదం ఎంత 14 కదా. 7కి 14కి రేషియో చెప్పాలమ్మా. ఇక్కడ రేషియో ఎంత 1:2. 1:2. ఓకే, అయితే నేను రీప్లేస్మెంట్ చేసిన 19% కాబట్టి ఈ 2 పార్ట్స్ యొక్క ఫ్రాక్షన్ ఫామ్ కావాలి, 2 భాగాల యొక్క భిన్న రూపం కావాలి. సో కాబట్టి ఇది 2/2 + 1 అంటే ఎంత 3. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 2/3 ఆన్సర్. అంటే 15th బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 40, 19 మధ్యలో రాసి 26. 40కి 26 మధ్య భేదం 14, 26, 19 మధ్య భేదం 7. 7కి 14 రేషియో ఎంత 1:2 కదా. అంటే ఆ 2 భాగాల యొక్క విలువ కావాలి కాబట్టి 2/2 + 1 ఎంత 3. 2/3 మన ఆన్సర్ అన్నమాట. రైట్. తర్వాత 16 చూడమ్మా. ఏ కంటైనర్ contain 40 liters of milk. From this container 4 liters of milk was taken out and replaced by water. This procedure is repeated further 2 more times. How much milk is now contained by the container? ఒక కంటైనర్ 40 లీటర్ పాలు ఉంటాయి. ఈ కంటైనర్ నుండి 4 లీటర్ పాలను బయటికి తీసి నీటితో భర్తీ చేశారు. ఈ ప్రక్రియ మరో 2 మార్లు పునరావృతం అయితే కంటైనర్లో ఇప్పుడు ఎంత పాలు కావాలి. ఇది మనకి క్యాలిక్యులేషన్ చూడమ్మా. మనం ఆల్రెడీ చెప్పాను నేను 40 లీటర్లు కదా. 40 లీటర్లో ప్రతిసారి కూడా 4 లీటర్ తీయాలి. అలా ఎన్నిసార్లు తీయాలంటే మొత్తం 3 సార్లు తీయాలి. సో 40లో 4 పోతే రిమైనింగ్ ఎంత 36 కదా. ఆ 36/40 ఈ భిన్నాన్ని ఎన్నిసార్లు రిపీట్ చేయాలి మనం ఇక్కడ? ఎన్నిసార్లు రిపీట్ చేయాలా? మొత్తం 3 సార్లు రిపీట్ చేయాలి. కాబట్టి 40 × 36/40 × 36/40 × 36/40 క్యాలిక్యులేషన్ చేయాలి. ఇదే అయితే చూడు ఇక్కడ మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్లో చూడు, ఇది 4 9s 4 10s 4 9s 4 10s 4 9s 4 10s ఈ క్యాలిక్యులేషన్ చేయండి అమ్మా. ఇది చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 29.16 అంటే డి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇదే 16th మన ఆన్సర్ అంటే 29.16 ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 17 చూడు. 8 liters are drawn from a cask full of wine and is then filled with water. This operation performed 3 more times. The ratio of the quantity of wine now left in the cask to that of water is 16:65. How much wine did the cask hold originally? వైన్ నిన్న కూజా నుండి 8 లీటర్లు తీయబడి తర్వాత నీటితో నింపుతారు. ఈ ఆపరేషన్ మరో 3 సార్లు జరిగింది. ఇప్పుడు కూజాలో మిగిలిన ఉన్న వైన్ పరిమాణం నీటి నిష్పత్తి 16:65. కూజా వాస్తవానికి ఎంత వైన్ కలిగి ఉందో కావాలి. అంటే వాడు ఇచ్చిన రేషియో చూడు, ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు వాడు 16 భాగాలు, ఇది 65 భాగాలు. అంటే ఇది వైన్ 16 భాగాలు అయితే వాటర్ వచ్చేసి 65 భాగాలు. అంటే ఇది 16 భాగాలు ఈస్టు, ఇది చూడక ఇది 16:16 16 + 65 అంటే ఎంత 81. సో భిన్న రూపం రాస్తాం మనకి. ఇదేమో ఇక్కడ 16/81 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత మనకి 2/3 హోల్ పవర్ 4 కదా. అదే ఏమనంటే 3 భాగాలు ఉన్న మిశ్రమం 2 భాగాలు అవుతుంటే 3 నుంచి 2 పోతే మనకి 1 కదా ఇక్కడ. అంటే ఒక భాగానికి 8 అయితే మొత్తం మిశ్రమం కావాలి కాబట్టి 3 భాగాలకి ఎంత కావాలి 3 ఎందులో ఎంత 24. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 24 లీటర్స్ మన ఆన్సర్ అన్నమాట. ముందు 16 భాగాలు తర్వాత 65 అంటే 16 + 65 అంటే 81. భిన్న రూపం రాస్తే 16/81 అంటే 16ని 2/4గా రాస్తాం, 81 3/4గా రాస్తాం. 2/3 హోల్ పవర్ 4 అంటే 1 పార్ట్కి 8 అయితే 3 పార్ట్స్కి 24 అనమాట. మొత్తం మిశ్రమం కాబట్టి 17th బి ఆప్షన్ ఆన్సర్.
తర్వాత 18 చూడమ్మా, ప్రాబ్లం నెంబర్ 18 చూడు. A can contains a mixture of two liquids A and B in the ratio 7:5 and 7:5. When 9 liters of mixture are drawn off and the can is filled with B, the ratio of A and B becomes 7:9. How many liters of liquid A was contained by the can initially అని అడుగుతున్నాడు. అంటే ఒక డబ్బా 7:5 నిష్పత్తులు ఏ మరియు బి అనే రెండు ద్రవాల మిశ్రమాన్ని కలిగి ఉంటుంది. 9 లీటర్ల మిశ్రమాన్ని తీసివేసి ద్రవం బితో నింపినప్పుడు ఏ మరియు బి యొక్క నిష్పత్తి 7:9 అవుతుంది. ఎన్ని లీటర్ ద్రవం ప్రారంభంలో డబ్బా ఏ కలిగి ఉందనేది కావాలి ఇక్కడ. అంటే వాడు ఇచ్చిన రేషియో చూడ, మనకి ఎంత రేషియో ఇచ్చాడు వాడు? 7:5 ఇచ్చాడు. తర్వాత రేషియో ఎంత ఇచ్చాడు? 7:9 ఇచ్చాడు. అంతే కదా. 7:5 కాస్త 7:9 అయిందంటే మనం బి కలపటం వల్లే కదా. సో కాబట్టి 5 భాగాలు 9 భాగాల మధ్య భేదం ఎంత? 4 భాగాలే కదా. 4 భాగాలు 9 అయితే 12 భాగాలకి ఎంతో కనుక్కోండి. ఎందుకంటే 7 + 5 అంటే ఎంత? 12. 4 9 అయినప్పుడు 12 భాగాలకి ఎంతో క్యాలిక్యులేషన్ కావాలా? వాల్యూ చేస్తే ఎంత? 27. అయితే ఆల్రెడీ నేను ఏం చేస్తున్నాను దీనిలో, నేనేం చేస్తాను 9 లీటర్ అనేది మిశ్రమం తీసా కదా, ఆ మిశ్రమాన్ని మనం కలిపేయాలి. మనకి అంటే 27 + 9 చేయాలా, వాల్యూ ఈక్వల్స్ ఎంత వస్తే అప్పుడు 36. 36లో నాకు ఫస్ట్ మెథడ్ కావాలి కాబట్టి ఇంటూ 7/7 + 5 అంటే ఎంత? 12. 12 36లో 3 సార్లు పోవడం వల్ల 7 3 ఎంత? 21. 18th ఆన్సర్ ఏంటంటే సి ఆప్షన్ అన్నమాట. అంటే 5 భాగాలు కాస్త 9 భాగాలు అయిందంటే పెరిగింది ఎంత? 4 భాగాలే కదా. 4 భాగాలు 9 అయితే 12 భాగాలకి ఎంత? 27. 27 + 9 చేస్తే 36. 36 × 7/12. 12 36లో 3 సార్లు పోతే 3 ఎంత? 21. 21 మన ఆన్సర్ అన్నమాట. ఇది 21 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 19వ లెక్కనే. A vessel is filled with liquids 3 parts of which are water and 5 parts of syrup. How much of the mixture must be drawn off and replaced with water so that the mixture may be half water and half syrup? ఒక పాత్ర ద్రవంతో నిండి ఉంటుంది. వీటిలో 3 భాగాలు నీరు, 5 భాగాలు సిరప్ ఉంటాయి. మిశ్రమం సగం నీరు సగం సిరప్ కావడానికి మిశ్రమాన్ని ఎంతవరకు తీసి నీటితో భర్తీ చేయాలని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు వాడు ఇచ్చిన దానిలో చూడు, మనకి ఇప్పుడు వాడు ఇచ్చిన రేషియో చూడు, ఇది 3 parts, ఇది 5 parts కదా. హాఫ్ ఉండాలంటే 1:1 కదా. అయితే ఇక్కడ వాడు ఏమన్నా అంటే చూడక, మనకి మిశ్రమం సగం నీరు సగం సిరప్ కావటానికి మిశ్రమాన్ని ఎంతవరకు తీసి నీటితో భర్తీ చేస్తారో కావాలి. సో ఇక్కడ మనకి నీటితో భర్తీ చేయాలి. ఇక్కడ ఏమన్నాడు వాడు? నీటితో భర్తీ చేయాలంట. 3 parts అనేది వాటర్, ఇది వాటర్, అంటే 5 parts అనేది సిరప్ కదా. నీటితో భర్తీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సిరప్ వాల్యూ సేమ్ ఉండాలి కాబట్టి ఇంటూ 5 చేయమన్నాను అంతే. ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో కూడా మనం డిస్కస్ చేస్తాం. సో కాబట్టి 3:5 ఇదేమో 1:1 అంటే ఇంటూ 5 చేస్తామనుకోమా. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ ఎంత అవుతాప్పుడు మనం చెప్పాక మనకి ఇది ఆ 3:5, ఈ యొక్క రేషియో ఎంత అవుతాప్పుడు మనకి అది 5:5. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న వాటర్ 3 parts ఉన్నది, ఇప్పుడు ఎన్ని పార్ట్స్ అయింది? 5 అయింది కదా. 3 కాస్త 5 అయిందంటే ఎన్ని పార్ట్స్ పెరిగింది? 2 కదా. 2/5 + 5 అంటే ఎంత? 10. 2/10 అంటే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 1/5 కదా. సో సింపుల్గా మనకి ఆన్సర్ 19th సి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. అంటే 1/5 మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 20 అండి. 20 చూడు. A milkman mixes some water with milk to gain 25% by selling the mixture at the cost price. The ratio of water and milk is respectively అని అడుగుతున్నాడు. ఒక పాల వ్యాపారి పాలను కొంత నీరుతో కలిపి 20% లాభం పొందారు. నీరు మరియు పాల నిష్పత్తి వరుసగా అని అడుగుతున్నాడు. 20% లాభం అంటే క్యాలిక్యులేషన్లో 1/4 అంటే 1:4 కదా. అంటే ఒక భాగమేమో నీళ్ళు ఉన్నాయి, ఓకే, మిల్క్ ఏమో 4 parts. అయితే మన లాభం ఎప్పుడైనా మిశ్రమమే చూసుకోవాలి కాబట్టి ఒక భాగం అనేది నీళ్లు, ఎంత మిశ్రమానికి 5 భాగాలే కదా. సో కాబట్టి ఆన్సర్ ఈక్వల్స్ టు 1/5 అంటే 1:5 ఆన్సర్ అనమాట. అంటే 20th సి ఆప్షన్ మన ఆన్సర్ అండి. ఓకే, థ్యాంక్ యూ.